ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవని సమయాన్ని పాడు చేసుకోవద్దని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ద్వారా మాట్లాడుతున్నారు. అలాగే మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినాన శిక్ష తప్పదని కూడా మాట్లాడుతున్నారు. వ్యర్థమైన మాటల వల్ల, పరిచయాల వల్ల కాపురాలు కూలిపోతాయి, ఇంటిలో సమాధానం కోల్పోతారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈరోజు ఏదైతే సరదా అనుకుంటున్నామో అదే రేపటి రోజున మనకు, మన కుటుంబానికి శాపాన్ని తీసుకురావచ్చు. కావున వ్యర్థమైన చాటింగులకి, తెలియని వారితో స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ నీవు ఇప్పటికే పాపిష్టి చాటింగ్కి, సామాజిక మాధ్యమాలకు బానిసైనట్లయితే నీ జీవితాన్ని నాశనం చేయకముందే ప్రభు యొక్క సహాయాన్ని వేడుకొని వాటి నుండి విడుదల పొందుకోమని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకొని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సరదా కోసము మనం చేసే పనుల వల్ల ఎందరో జీవితాలను నాశనం చేసుకున్న సందర్భాలను మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే మీకు ఒక సందర్భాన్ని నేను ఈ ఉదయకాలం గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఆ మధ్యన ఒక న్యూస్ పేపర్లో ఒక వార్తను చదివాను. ఒక అమ్మాయి సరదా కోసం ముక్కు మొహం తెలియని వ్యక్తితో చాటింగ్ చేయడం మొదలుపెట్టిందట. అలా నెలల తరబడి చాటింగ్ చేసిందంట. ఆ వ్యక్తికి వివాహం జరగబోతుందని ఆ అమ్మాయిని వివాహానికి రమ్మని ఆహ్వానించాడంట. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పకుండా వేరే సిటీలో ఉన్న తన చాటింగ్ ఫ్రెండ్ యొక్క వివాహానికి వెళ్ళిందంట. వివాహం అయిపోయింది, అంతా బాగానే ఉంది. తర్వాత తిరిగి తన ఊరికి వెళ్ళడానికి సిద్ధపడింది. రైలు మధ్యరాత్రి 1 గంటలకు వస్తుందని ఆ చాటింగ్ ఫ్రెండ్ తన స్నేహితులని నలుగురిని పిలిచి తన స్నేహితురాలని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయమని చెప్పి పంపించేశాడట. వారు స్టేషన్కి వెళ్తున్న సమయంలో పెట్రోలింగ్ జీపుల్లో పోలీసులు చెకింగ్ చేస్తుంటే పోలీసులని గమనించిన ఆ నలుగురు స్నేహితులు భయపడి ఒక అమ్మాయితో, ఇలా నలుగురు మేము అర్ధరాత్రి వెళ్తే మమ్మల్ని ఎక్కడికి స్టేషన్కి తీసుకెళ్ళిపోతారో, ఏ మారాలు తీస్తారని భయపడి అమ్మాయిని ఒంటరిగా విడిచిపెట్టి ఎవరికి వారు దూరంగా పారిపోయారట. వారు పారిపోవడంతో ఆ అమ్మాయి ఏమి చేయాలో తెలియక దగ్గరలో ఒక టీ స్టాల్ చాటున పోలీసులకు కనబడకుండా దాక్కుందట. అది గమనించిన ఒక ఆటో డ్రైవరు తన స్నేహితుల్ని పిలిచి ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి తన జీవితాన్ని నాశనం చేశాడట. గమనించండి, తెలియని వ్యక్తితో సరదా కోసం చేసిన ఒక చాటింగ్ తన జీవితాన్ని నాశనం చేసింది. తల్లిదండ్రులు ఆ బిడ్డ మీద ఎంతో ఆశ పెడతారు, ఎంతో గారాబంగా పెంచుకుంటారు, ఎంతో ఒక ఉన్నతమైన స్థానంలో ఆ బిడ్డ ఉండాలని ఆశపడతారు. కానీ తల్లిదండ్రులకు తెలియకుండా వారిని మోసం చేస్తూ వీరి జీవితాలని నాశనం చేసుకుంటూ పాడైపోతున్న యవ్వనులు ఎందరో ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఒకప్పుడు తనకి ఏదైతే సరదా అనుకుందో అదే చివరికి ఆమె జీవితాన్ని శాపానికి గురి చేస్తుంది. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు, అబ్బాయిలు చాలా వరకు తమాషా కోసం చాటింగ్ చేస్తున్నారు. అస్తమానం మొబైల్లో వాట్సాప్ సందేహాలు, ఫోటోలు పంపించుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఇదే ధ్యాస. ఒక మెసేజ్ పెట్టి మళ్ళీ దానికి తిరిగి జవాబు ఏమొస్తుందో అని ఎదురు చూడటం, జవాబు రాగానే మరలా ఇంకో ప్రశ్న, ఇలా అర్థం పర్థం లేకుండా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు అని అడిగితే సరదా అంటారు. పైగా చాటింగ్ చేసినంత మాత్రాన జీవితాలు ఏమైనా నాశనం అయిపోతాయా అని వాళ్ళ తల్లిదండ్రులకు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలామంది సమయాన్ని బహు వృధాగా పాడు చేసుకుంటున్నారు. ముసలమ్మ ముచ్చట్లకు, అనవసరమైన కబుర్లకు, పనికిమాలిన వాటిని చూడడానికి ఎక్కువగా వాడుతున్నారు. భార్యాభర్త లేకపోయినా బ్రతకగలుగుతున్నారు, కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం బ్రతకలేనంతగా వారి జీవితాలు తయారవుతున్నాయి. ఇది నిజము. దేవుడు కూడా అందుకే సెలవిస్తున్నారు, దినాలు చెడ్డవి గనక సమయాన్ని పాడు చేసుకోవద్దు. బైబిల్ చదువుదాము, బైబిల్తో మనం దేవుడికి దగ్గరగా ఉందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుడి కృపలో మనందరం కూడా వర్ధిల్లుతాము. ఏ సమయాన్ని ఎలా ఉంటుందో తెలియదు. మనం భక్తి కలిగి జీవిస్తేనే ఆ భక్తి మన ఆపద సమయంలో అక్కడికి వస్తుంది, మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనందరం కూడా దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాము, లోకానికి దూరంగా ఉందాము, దేవునికి దగ్గరగా ఉందాము. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ప్రకారము మనం అందరం కూడా జీవించుదాము గాక. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నాము నేను కేవలం మీ కృప వల్ల మాత్రం మేము ఎలా ఉన్నాం. ఈ ఉదయకాలం నన్ను మీరు మాట్లాడుతున్నారు. ఇంకో సరదా కోసం చేసే పనులునైనా జీవితాలను ఇంకో నాశనం చేసేవిగా ఉంటున్నాయని మీరు మాట్లాడారు. ప్రభువా, మమ్మల్ని క్షమించండి.
దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఎవరు కూడా సరదా కోసం వారి జీవితాలను నాశనం చేసుకోకుండా, సమయాన్ని వ్యర్థంగా నేను దేవా పాడు చేసుకోకుండా, ఆ సమయాన్ని నేను దేవునికి అనుగ్రహిస్తూ దేవునికి ఇష్టంగా బ్రతుకున్నట్లు, మీకు దగ్గరగా మేము ఉండినట్లు, మా హృదయాలను మీకు ఇచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి సమస్యల నుంచి విడుదల దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ఇంకా నా కుమార్తె నేను ఆరాధ్యనిసి పుట్టినరోజు తండ్రి, ఈ 11 సంవత్సరాలు నన్ను మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నారు. మీకు స్తోత్రాలయ్యా. బిడ్డనింగా నేను 12వ సంవత్సరంలోకి నేను అడుగు పెట్టడానికి మీ కృప అనుగ్రహిస్తున్నారు. ఇంకా మనుషుల దయందును, దేవుని దయందును, వయస్సుందును, జ్ఞానవంతును వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. మీకు ఇష్టమైన బిడ్డగానైనా మీ పరిచర్యలోనైనా బిడ్డ పాలు పంచుకుంటూ ఒక ఉన్నతమైన సేవ చేసే కృపను బిడ్డగా అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం దయచండి. స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీ కృప అనుగ్రహించండి అయ్యా. ఇంకా ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరిపించుకుంటున్నారో ప్రతి బిడ్డల పట్ల మీ కృప అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాలు దయచండి. ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ దయచేస్తారని నమ్మకంగా ఉండే వారికి ఇంకా మెండైన దీవెనలను మీరు సెలవిస్తున్నారు. మీ ఎందు నమ్మకంతో మేము ముందుకు కొనసాగడానికి మీ సహాయాన్ని మాకు అందిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.